వెల్కమ్ టు వీటీవీ ప్రైమ్. ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసు గురించి మనకు తెలుసు. చంద్రబాబు నాయుడు గారు ఆ కేసులో అరెస్ట్ అవటం, తర్వాత ఆయన దాదాపు 50 రోజుల పైన జైల్లో ఉండటం. అయితే ఆ కేసు సుప్రీంకోర్టులో సెక్షన్ 17A ప్రకారం దాని మీద రకరకాల వాద ప్రతివాదాలు జరగటం, దాని మీద జడ్జిలు కూడా భిన్నాభిప్రాయాలు ఇవ్వటం ఇవన్నీ తెలిసిందే. అయితే ఆయనకి ఫైనల్ గా బెయిల్ వచ్చింది. అయితే ఇప్పుడు తాజాగా ఆయన పవర్ లోకి వచ్చిన తర్వాత, అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఏసీబీ కోర్టు ఇటీవల సిఐడి ఏసీబీకి రిపోర్టు చేసింది, ఫైనల్ రిపోర్టు సబ్మిట్ చేసింది. ఈ కేసులో ఇన్వాల్వ్ అయిన ఐఏఎస్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇప్పుడు ఈ కేసు క్లోజ్ చేసినా కూడా అభ్యంతరం లేదు అని వాళ్ళ స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇవ్వటం ద్వారా ఏసీబీ కోర్టు ఏంటంటే ఫైనల్ గా ఈ కేసు క్లోజ్ చేయడానికి సిఐడికి అనుమతి ఇచ్చింది. మరి ఇలాగా ఇది పవర్ ఆఫ్ అబ్యూస్ అని చెప్పేసి ఇప్పుడు చర్చ జరుగుతుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన ప్రతిసారి ఆయన మీద ఉన్న కేసుల్ని తన అధికారంలో అడ్డు పెట్టుకుని కొట్టేయించుకోవటము, లేకపోతే స్టేలు తెచ్చుకోవటం ఇలాంటివి చేస్తుంటారు. మరి ఈ పరిణామాలన్నింటినీ ఎలా చూడాలి, దీని మీద సమగ్రంగా విశ్లేషించడానికి మనతో ఉన్నారు ఏపీ హైకోర్టు అడ్వకేట్ అలాగే సామాజికవేత్త శ్రీ అశోక్ గారు. సార్ నమస్తే. సార్ నమస్కారం మోహన్ గారు. సార్, ఇప్పుడు ఈ పరిణామాలు, అసలు ఈ స్కిల్ కేసులో ఇప్పుడు జరుగుతున్న పరిణామాలని ఎలా చూడాలంటారు? ఈ స్కిల్ కేసు అనేది 371 crores స్కామ్ అండి. 371 కోట్ల రూపాయల స్కామ్ ఇది ఇప్పుడు రీసెంట్ గా బర్నింగ్ ఇష్యూ ఏంటంటే క్లోజర్ రిపోర్ట్ ఇచ్చారు ప్రాసిక్యూషన్ వారు అనేది ఇక్కడ పెద్ద ఇష్యూ అయిపోయింది. 371 కోట్ల స్కిల్ స్కామ్ లో దగ్గర దగ్గర ఒక 39 అబౌవ్ ఎక్యూజ్డ్ ని వాళ్ళు చూపించడం జరిగింది ఎఫ్ఐఆర్ లో కానీ వేరు వేరు డాక్యుమెంట్స్ లో కానీ. అయితే ఇందులో చంద్రబాబు నాయుడు గారు వచ్చి 37 ముద్దాయండి. ఇందులో ఆయన 52 days ఆల్రెడీ ఇంప్రిజన్మెంట్ కి వెళ్ళొచ్చారు, ఆయన జైల్లో ఉండొచ్చారు. అది మనందరికి తెలిసిన విషయమే. ఇప్పుడు సడన్ గా తెలుగుదేశం గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ సిఐడి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నిన్న ఏసీపీ కోర్టులో క్లోజర్ రిపోర్ట్ ఫైల్ చేశారు. ఏంటంటే మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ అంటే ఇందులో మా దర్యాప్తు చేసిన తర్వాత మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ కింద అంటే పొరపాటున ఆ కేసును నమోదు చేశాము, ఇందులో వాస్తవాలు లేవు అనేది ఒక రిపోర్ట్ అన్నమాట వాళ్ళు ఇచ్చింది కోర్టు వారికి. సో దీన్ని క్లోజ్ చేసేయండి అనేది ఈ మిస్టేక్ ఫ్యాక్ట్ యొక్క సారాంశం. ఓకే, వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు. ఈ సిఐడి డిపార్ట్మెంట్ ఎవరి కింద ఉంటదండి? స్టేట్ గవర్నమెంట్ పరిధిలోనే ఉంటది. స్టేట్ గవర్నమెంట్ కి హెడ్ ఎవరండి? సీఎం, చీఫ్ మినిస్టర్. ప్రజెంట్ చీఫ్ మినిస్టర్ ఎవరండి? ఆ రోజు స్కిల్ స్కామ్ కేసులో ఉన్న ముద్దాయే ఈ రోజున ప్రజెంట్ చీఫ్ మినిస్టర్. మరి ఇక్కడ ఇన్వెస్టిగేషన్ ఎంత పక్కాగా జరుగుద్ది అన్నది ఒక 5th క్లాస్ స్టూడెంట్ అడిగినా కానీ చెప్తున్నారు. ఇది చాలా హాస్యాస్పదంగా ఉంది. రాష్ట్ర ప్రజలందరూ కూడా ఓహో ఇలా కూడా చేయొచ్చా, ఇది కూడా ఉంటుందా అంటే రాజకీయ పవర్ ముందు ఏదైనా దిగదుడిపే, ఏది పనికిరాదు, ఏది నిలబడదు అనేది ఒక రాజకీయాల్లో కొత్త చాప్టర్ ని రాబోయే యువ రాజకీయ నాయకులు నేర్చుకోవచ్చు. ఇట్లాంటి ఇన్స్టిట్యూట్ల ద్వారా రాజకీయాలకు రావాలనుకునే వాళ్ళందరూ ఎన్ని స్కామ్లు చేస్తే గానీ ఏ విధంగా తప్పించుకోవచ్చు అనే దాని మీద మంచి ప్లాట్ఫామ్ మీద ఉందంటే ఒక రాజకీయమే, అందులో డౌట్ లేదు. 100 కోట్ల స్కామ్లు చేసిన కానీ. సరే, పాయింట్ కి వస్తున్నాను. 371 కోట్లు స్కామ్ చేశారని చెప్పేసి ఏపీఎస్ఎస్డిసిఎల్ వారు ఎవరైతే ఉన్నారో స్కిల్ స్కామ్ సంబంధించి డిపార్ట్మెంట్, ఆ మేనేజింగ్ డైరెక్టర్ దీంట్లో ఫిర్యాదుదారుడు. స్కామ్ ఇంత జరిగిందని చెప్పి ఆయన రిపోర్ట్ ఇవ్వడం వల్లే ఆ రోజున ఎఫ్ఐఆర్ కట్టడం, ఇన్వెస్టిగేషన్ పార్ట్ ఆఫ్ ది ఇన్వెస్టిగేషన్ లో భాగంగా ఆయన అరెస్ట్ చేయటం ఇవన్నీ జరిగినాయి. ఓకే, బాగుంది. ఆయనకి లోకల్ కోర్టులో బెయిల్ ఇవ్వలేదండి. అలాగే హైకోర్టుకి వెళ్తే అక్కడ బెయిల్ ఇవ్వలేదండి. సుప్రీం కోర్టుకి వెళ్తే అక్కడ బెయిల్ ఇవ్వలేదండి. మళ్ళా తిరిగి హైకోర్టుకు వచ్చేసి ఆ బెయిల్ కూడా ఆయనకున్న డిసీజెస్ వల్ల కండిషన్ బెయిల్ ఇచ్చారు. ఇది గుర్తించాలి. అది ఫుల్ ప్లెజ్డ్ బెయిల్ కాదండి. అతనికి ఉన్న అనారోగ్యాలు చాలా ఉన్నాయని మెడికల్ సర్టిఫికెట్లు అవన్నీ పెట్టడం వల్ల వచ్చిన బెయిలే ఇంటర్మ్ బెయిల్ అన్నమాట. ఇప్పుడు ఇంటర్మ్ బెయిల్ పెండింగ్ లో ఉండగా వీళ్ళు ఎంతవరకు ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేసేసి ఇదిగో మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ అని ఈ కేసును క్లోజ్ చేసేయమని అడిగారు. అంటే మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ ఏంటి? ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి పాత్ర లేదనా, అసలు ఎవరి పాత్ర లేదనా, అసలు ఏ ఒక్కళ్ళు ఇందులో ముద్దాయిలు కాదనా, అసలు ఏమైపోయింది కేసు అంతా? ఎలా ఉందంటే అందరూ శాఖాహారులే, మరి కోడిబొచ్చంతా ఆడిపోయింది. అందరూ శాఖాహారులే, కోడిబొచ్చంతా ఎక్కడది? ఇది తేలాలి కదా. చంద్రబాబు కాకపోతే ఇంకో బాబు, ఆ బాబు కాకపోతే అచ్చం బాబు, ఏదో బాబు ఇందులో ముద్దాయి అయి ఉంటాడు. ఎవరా ముద్దాయి? ఎక్కడికి వెళ్ళింది? 371 కోట్ల స్కాము, ఈ అమౌంట్ అంతా ఎక్కడికి పోయింది? ఇది రావాలి కదా బయటికి. దాంట్లో ఆ రోజు నుండి దానికి సంబంధించిన మినిస్ట్రీ ఎవరయ్య అంటే అచ్చెం నాయుడు, కిలారపు అచ్చెం నాయుడు. మరి ఆయన ముద్దాయా? చంద్రబాబు కాదు. మరి ఎవరో ఒకరు ముద్దాయి ఉంటారు కదా. 371 కోట్ల స్కాము, ఆ అమౌంట్ కి కాళ్ళు చేతులు ఉండవుగా పారిపోయి బయటికి పోటాకి. దాన్ని ఒక మనిషి క్యారింగ్ చేయాలి కదా. మరి ఎవరా ముద్దాయి? ఇంకోటి, అసలు
అసలు ఈ క్వాష్ పిటిషన్ ఒకటి వేశారు కదండి చంద్రబాబు నాయుడు గారు, అప్పుడు మీరు మీడియాతో కూడా మాట్లాడారు, మీరు ఆ విషయం కూడా చాలా క్లారిటీగా చెప్పారు, అది ఒకసారి ఆడియన్స్ కోసం. ఎస్ అండి, ఆ రోజున జరిగిందే ఈ రోజున జరిగింది. మీ చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశం ఆ రోజు బెయిల్ రోజున ఏదైతే వాళ్ళు ఆర్గ్యూ చేశారో కోర్టులో, వాళ్ళు అనుకున్నదే ఈ రోజు అధికారం వచ్చినాక చేశారని చెప్పొచ్చు. ఎందుకంటే ఆ రోజున వాళ్ళు బెయిల్ పిటిషన్ ఫైల్ చేయలేదు. కిల్ క్యాంప్ కేసులో చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేసినప్పుడు బెయిల్ పిటిషన్ ఏసీబీ కోర్టులో వాళ్ళ లాయర్లు ఫైల్ చేయలేదండి. ఢిల్లీ నుంచి వచ్చిన లాయర్లు వాళ్ళు ఏం చెప్తున్నారంటే 17A అనే సెక్షన్ అప్లికేబుల్ కాదు, 409 అనే సెక్షన్ అప్లికేబుల్ కాదు, ఇవన్నీ కూడా ఈ కేసు అప్లికేబుల్ కాదు అని చెప్పారే తప్ప ఈ కేసులో స్కామ్ జరగలేదు అని మాత్రం ఎక్కడ చంద్రబాబు నాయుడు లాయర్లు ఆ రోజున వాదించాల. ఎట్ ద టైమ్ ఆఫ్ ది బెయిల్ ఐఎమ్ ది విట్నెస్, నేనున్నాను ఆ రోజు కోర్టులో. స్కామ్ జరగలేదని వాళ్ళు ఎక్కడ డినై చేయలేదండి, ఇది వాస్తవం. ఈ సెక్షన్ లో అప్లికేబుల్ కాదు అని మాత్రమే వాదించారు. అందువల్ల లోయర్ కోర్టు వాళ్ళకి బెయిల్ ఇవ్వలేదు, తీసేసి. అలాగే హైకోర్టుకి వెళ్ళారు, సేమ్ ప్లీ తీసుకున్నారు. అక్కడ కూడా ఈ సెక్షన్స్ అప్లికేబుల్ కాదు అంటే వాళ్ళ ఉద్దేశం మొదటి నుంచి కూడా ఎఫ్ఐఆర్ ని క్లోజ్ చేసేయాలి, అసలు కేసే లేకుండా చెయ్యాలి అనేది వాళ్ళ ఉద్దేశం. ఈ రోజు అదే చేశారండి. ఈ సెక్షన్ 17A గురించి జరిగిన డిస్కషన్ గురించి ఒకసారి సుప్రీం కోర్టులో కూడా సేమ్ దీని మీద 2 వెర్షన్స్ పోయినాయండి. దాంట్లో ఏంటంటే నోటీస్ ఇవ్వాలి పబ్లిక్ సర్వెంట్ కి అనేది ఒకటి, నోటీస్ ఇవ్వక్కర్లేదు అనేది ఒకటి, లేదు గవర్నర్ కి ముందు ఇంటిమేషన్ ఇవ్వాలి అనేది ఒకటి, ఇవ్వక్కర్లేదు అనేది ఒకటి. ఇందులో ఏంటంటే నోటీస్ అనేది ఇవ్వక్కర్లేదండి. ఒక సీఎం స్థాయి గాని పిఎం స్థాయి గాని ఎవరైనా పదవులు ఉండాలని చెప్పు వాళ్ళకి ముందుగా నోటీస్ ఇవ్వాలి, ఆ తర్వాత యాక్షన్ స్టార్ట్ చేయాలి. కానీ అట్ ద టైమ్ ఆఫ్ ది ఇన్సిడెంట్ చంద్రబాబు నాయుడు ఓన్లీ ఎమ్మెల్యే మాత్రమే, ఆయనకి ఎటువంటి మినిస్ట్రీ పదవి లేదు, ఎటువంటి రాజ్యాంగమైన పదవి కూడా ఆయన లేడు. ఓన్లీ ఎమ్మెల్యేగా లెజిస్లేటివ్ మెంబర్, అసెంబ్లీ మెంబర్ గా మాత్రమే ఉన్నాడు ఆయన. సో ఆ గవర్నర్ కి నోటీస్ ఇచ్చి అరెస్ట్ చేయాల్సినంత అవసరం ఆ రోజు లేదని చెప్పి ఆ రోజు పోలీసు వారు యాక్ట్ చేసింది కరెక్టే 100%. లేదు అంటే ఒక సీఎం స్థాయి క్యాండిడేట్ ని 40 సంవత్సరాల రాజకీయం ఉన్న వ్యక్తిని 14 సంవత్సరాలు సీఎం చేసిన వ్యక్తిని నోటీస్ ఇవ్వకోకుండా ప్రొసీజర్ ఫాలో అవ్వకుండా అరెస్ట్ చేశారంటే ఇక సామాన్యుల పరిస్థితి ఏంటి రాష్ట్రంలో? సో వాళ్ళు అకార్డింగ్ టు లా చేశారు ఆ రోజు. సరే ఈ విషయం పక్కన పెడదాం. మీరు అన్నట్టు ఏ నేరం చేయకోకుండా ఒక సీఎం స్థాయిని అరెస్ట్ చేశారు అంటే ఈ రోజున క్లోజర్ రిపోర్ట్ వేసిన తర్వాత కేసు క్లోజ్ అయిన తర్వాత ఒక సీఎం స్థాయి వ్యక్తి ఎవరైతే ఉన్నారో చంద్రబాబు నాయుడు గారు, మరి అతను డిఫామేషన్ ఫైల్ చేయాలి కదండి. సుప్రీంకోర్టు హైకోర్టు జడ్జిమెంట్లు ఏం చెప్తున్నాయి అంటే ఒక ప్రాసిక్యూషన్ ఆఫీసర్ తప్పుడు కేసు మోపితే, అది తప్పుడు కేసు అని తెలిస్తే ఆ ప్రాసిక్యూషన్ ఆఫీసర్ కూడా ప్రాసిక్యూట్ చేయమని చెప్పేసి మాకు సుప్రీంకోర్టు హైకోర్టు జడ్జిమెంట్స్ ఉన్నాయి. తప్పుడు కేసులు పెట్టిన అధికారులని ప్రాసిక్యూట్ చేయమని, వాళ్ళు కూడా విచారణ చేయమని, వాళ్ళ మీద కేసు రిజిస్టర్ చేసి. మరి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారా? ఆయన మీద కేసులు అంటున్నారు కదా, మరి ఆయన కూడా ప్రాసిక్యూట్ చేయాలి కదా, ఆయన మీద తప్పుడు కేసు పెట్టిన వాళ్ళని. మరి ఏదండి ఏం జరుగుతుంది రాష్ట్రంలో? లా అండ్ ఆర్డర్ ఎక్కడిపోతుంది? ఒక సీఎం స్థాయి వ్యక్తికి రక్షణ లేకపోతే, ఒక సీఎం స్థాయి వ్యక్తికి రక్షణ లేకపోతే సామాన్య మానవుడి మీద తప్పుడు కేసులు పెట్టి ఈ కొన్ని ఏజెన్సీలు, అది పోలీసు వారా లేకపోతే సిఐడి వారా లేకపోతే ఏసీబీ వారా లేకపోతే కస్టమ్ వారా ఇంకోళ్ళు, మరి సామాన్యుడికి రక్షణ ఎక్కడ ఉంది? ఒక సీఎం స్థాయి వ్యక్తిని ఈ విధంగా తప్పుడు కేసు పెట్టి 52 రోజులు జైల్లో పెట్టి అంత హింసలకి గురి చేస్తే ఆ వయసులో అన్ని జబ్బులున్న మనిషిని మరి సామాన్యుడి పరిస్థితి ఏంటి? చట్టాలు ఏ విధంగా పనిచేస్తున్నాయి రాష్ట్రంలో? ఇది క్వశ్చన్ మార్క్ ఇవాళ పబ్లిక్ లో. ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని ఇప్పుడు చాలా మంది పోలీసు అధికారులు, అందరు కాదు కొంతమంది పోలీసు అధికారులు చాలా మంది మీద కొన్ని కేసులు నమోదు చేస్తున్నారని, అవన్నీ తప్పుడు కేసులని పబ్లిక్ లో పెద్ద టాక్. మరి రేపొద్దున గవర్నమెంట్ మారిన తర్వాత ఈ కేసులన్నీ కూడా మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్స్ ఏనా? కొన్ని 100 కేసులు రిజిస్టర్ అవుతున్నాయండి. చాలా మంది జైలుకి వెళ్తున్నారు. వాళ్ళందరూ చెప్తున్నారు మేము అమాయకులు, మేము ఏ తప్పు చేయకుండా మా మీద కేసులు పెట్టారు అని చెప్తున్నారు. మరి రేపొద్దున పొరపాటున గవర్నమెంట్లు మారిపోయి ఎప్పుడు ఒకళ్ళే ఉండరు కదండి, భూమి గుండ్రంగా ఉంది కదా, మారుతా ఉంటది కదా. మరి ఇప్పుడు పెట్టిన కొన్ని 100 కేసులు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ లో, సామాన్యుల మీద కానీ కొంతమంది మీద, ప్రజాప్రతినిధుల మీద, అధికారుల మీద. ప్రభుత్వాలు మారితే మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్స్ అయిపోతాయి. మరి ఇవన్నీ కేసులు ఫైనల్ గా కొండలరావు గారు ఆయన మరి అసలు ఈ ఏసీబీ కోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఆయన హైకోర్టుకి వెళ్ళారు కదా సార్, దాని వివరాలు ఏంటి సార్? మా సోదరులు జడా శ్రావణ్ కుమార్ గారు హైకోర్టులో నా కేసు మూవ్ చేశారండి. హైకోర్టు కూడా బాగా పాజిటివ్ గా స్పందించింది. లోయర్ కోర్టుకి ఆర్డర్స్ పాస్ చేస్తూ మొత్తం మెటీరియల్ ని అక్కడ పంపించమని, ఏం జరిగిందన్నది అక్కడ పంపించమని. ఇంకోటి ఏంటంటే సారీ టు సే
ఒక్కసారి కోర్టులో ఒక జడ్జిమెంట్ గానీ ఒక ఆర్డర్ గానీ వచ్చిందంటే దట్ ఈస్ కాల్డ్ పబ్లిక్ డాక్యుమెంట్ అండి. ఆ పబ్లిక్ డాక్యుమెంట్ ని ఇంతవరకు డిస్క్లోజ్ చేయలేదు. పబ్లిక్ డొమైన్ లో పెట్టాలి ఇమీడియట్ గా, అది ప్రొసీజర్. సో అది పెట్టుకోకుండా ఇప్పుడు వరకు టైం డ్రాగన్ అయిపోతుంది. సో అందుకే హైకోర్టులో వాళ్ళు ప్రొసీడ్ అవుతుంది జరిగింది. హైకోర్టు వరకు కూడా ఆర్డర్స్ పాస్ చేశారు. లోయర్ కోర్టులో ఉన్న ఆ మెటీరియల్ మొత్తం కూడా హైకోర్టు కి ట్రాన్స్ఫర్ చేయమని అడిగారు. దీని మీద ఫర్దర్ గా రేపు నెక్స్ట్ 3వ తారీఖున వాదనలు ఉన్నాయండి. దాని మీద ఫర్దర్ స్టెప్స్ స్టార్ట్ అవుతుంది. రీఓపెన్ అయ్యే ఛాన్స్ ఉంటదంటారా? 100%. ఇది ఎందుకంటే ఒకటే గుర్తుంది, మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్స్ అంటే దట్ ఈస్ ఓన్లీ క్లోజర్ రిపోర్ట్ మాత్రమే, అది ఎక్విటల్ అని కాదు. చాలా తేడా ఉందండి. క్లోజర్ రిపోర్ట్ వేరు, ఎక్విటల్ వేరు. ఎక్విటల్ అంటే కేసు మొత్తం పూర్తి విచారణ జరిగిన తర్వాత, ట్రయల్స్ అన్ని జరిగిన తర్వాత, విచారణ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఇచ్చేదాన్ని జడ్జిమెంట్ అంటారు. దాంట్లో ఎక్విటల్ అయ్యాడా లేకపోతే కన్విక్ట్ అయ్యాడా అనేది వస్తుందండి. అది పూర్తి విచారణ జరిగినప్పుడు. కానీ ఇక్కడే జరిగింది జస్ట్ దే ఫైల్ ది క్లోజర్ రిపోర్ట్. ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఏదైతే ఉందో ఇందులో సఫిషియెంట్ ఎవిడెన్స్ లేదు అని క్లోజర్ రిపోర్ట్ ఫైల్ చేసింది. క్లోజ్ చేసిన ప్రతిదాన్ని ఓపెన్ చేసుకోవచ్చు, ఓపెన్ చేసిన ప్రతిదాన్ని క్లోజ్ చేసుకోవచ్చు. ఈ సూత్రం అందరికీ తెలుసు మనకి. సో వాళ్ళు అక్కడ మీరు ఫైల్ చేసింది క్లోజర్ రిపోర్ట్ మాత్రమే. పబ్లిక్ గమనించాలి. అంటే క్లోజ్ చేసిన ఫైల్ ని ఓపెన్ చేసుకుంటా కూడా ఛాన్స్ ఉంది. ఇది కోర్టు యొక్క భాష. అంటే మీకు అందులో నాకు సఫిషియెంట్ ఎవిడెన్స్ లేదన్నారు. చంద్రబాబు నాయుడు మీద సఫిషియెంట్ లేదా, లేకపోతే 39 మంది ముద్దాయిల మీద కూడా అసలు ఎవిడెన్స్ లేదా? అసలు ఇదంతా ఏంటి? ఏమి లేకపోకుండా స్కామ్ ఎలా జరిగింది? స్కామ్ చేయాలంటే ఏదో ఒక మనిషి ఉండాలి కదండి. అక్కడ ఎవరో ఒక పాత్ర డైరెక్ట్ గానో ఇండైరెక్ట్ గానో ఉండాలి కదా. అసలు అది లేకపోకుండా స్కామ్ జరగడానికి అవకాశం లేదు కదా. చంద్రబాబు నాయుడుకి లేకపోతే అచ్చెన్నాయుడుకి ఉండాలి, అచ్చెన్నాయుడు లేకపోతే ఇంకో నాయుడుకి ఉండాలి. ఏదో ఒక నాయుడు ఉండాలి కదా అక్కడ. ఎవరో లేకపోకుండా స్కామ్ ఎలా జరిగితే కాళ్ళు చేతులు రావడండి డబ్బులకి. సో ఇది ఖచ్చితంగా రీఓపెన్ అవుతుందండి, అందులో డౌట్ లేదు. అది ఒక ఆప్షన్ అన్నమాట. క్లోజ్ చేశాము దాంట్లో ఉంటుందండి. క్లోజ్ చేశారు కాబట్టి క్లోజ్ చేసిన దాని మీద ఏమైనా అభ్యంతరాలు ఉంటే మీరు ఫర్దర్ కోర్టుకి అప్రోచ్ అవ్వచ్చు. లాలో ఉన్న ఆప్షన్ అండి. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వే టీవీ ప్రైమ్, నీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.